పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ఏమిటి? వ్యతిరేకంగా మాట్లాడటం అంటే పరిశుద్ధాత్మను సంబంధించి దూషించటం, లేని విషయాలు ఉన్నట్టు ఉన్న విషయాలు లేనట్టు చెప్పటం. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్, మా మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చాడు అని అంటారు, ఎగిరి గంతులేస్తారు, గుడ్లన్నీ ఊడిపోయేటట్టు డొలుతూ ఉంటారు. ఇదంతా దూషణే. ఎందుకంటే దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదని అంటున్నాడు. ఆదాము అవ్వలు వాళ్ళ పండు తిన్నప్పుడు దిగంబరులమని తెలిసి, వాళ్ళకి సిగ్గు తెలిసి వాళ్ళు ఆకులు అడ్డు పెట్టుకొని దేవుని ముందుకు రాలేదు. దేవుడు ఏం చేశాడంటే అప్పుడు వాళ్ళకి చర్మపు చొక్కాయలు వేసి అక్కడి నుంచి పంపించాడు. దేవుడు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు కప్పేవాడే కానీ ఉన్న వస్త్రాలను ఊడగొట్టేవాడు కాదు. ఈరోజు దేవుని పేరుతో ఎగిరి గంతులేసి డొల్లి ఉన్న వస్త్రాలు ఊడగొట్టి ఏంటంటే పరిశుద్ధాత్మ దిగొచ్చాడు అంటున్నారు. ఇది కూడా దూషణ. కాబట్టి లేనివి కానివి ఏవైతే చెప్తారో అదంతా దూషణే అవుతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను చెప్పని మాట చెప్పినట్టుగా కనుక చెప్పారనుకోండి, నాకు చెడ్డ పేరు వచ్చిందనుకోండి, అది నాకు దూషణ తీసుకొని రావటమే. నేను చెప్పలేదు కదా ఆ మాట అంటాం. అలాగా